నైట్ ఏదైతే రాబరీ జరిగిందో దాదాపు 1 crore వరకు రాబరీ చేశారు. ఎగ్జాక్ట్ గా పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్నాను. ఇప్పుడు నేను కుకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. పోలీస్ స్టేషన్ ఎదురుగానే 825 పిల్లర్ దగ్గర నైట్ రాబరీ జరిగింది. ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి కళ్ళల్లో కారం కొట్టేసి దాదాపు 1 crore మనీ అయితే రాబరీ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే పోలీసు వాళ్ళు స్పందించి బృందం ఇక్కడ జరగడంతో ఇక్కడ స్పందించి ఏసీబీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళు ఒక 4 టీములుగా ఏర్పడి ఇక్కడ మొత్తం పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ స్కూటీ వెహికల్ ఒకటి దొరకడంతో ఆ వెహికల్ నెంబర్ చేస్ చేసి అసలు ఎక్కడున్నారు అని అడ్రస్కి వెళ్ళి అక్కడ నుంచి ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరైతే రాబరీ చేసి వెళ్ళిపోయారో వాళ్ళ మదర్ పేరు మీద ఉంది. అక్కడ నుంచి ఆయన నెంబర్ తీసుకొని ఆ నెంబర్ నుంచి ట్రేస్ చేస్తే అది ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి వెంటనే 4 టీములు వెళ్ళి ఆ మనీ రికవరీ చేసుకోవడం జరిగింది. దాదాపు దీనికి సంబంధించి మన దగ్గర లిస్ట్ ఉంది. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు, అసలు ఎందుకు ఈ హవాలా 1 crore వరకు ఉందని అంటున్నారు. ఆ 4 పేర్లు చూసుకున్నట్లయితే A1 చూసుకున్నట్లయితే మొహమ్మద్ అమీర్ షరీఫ్ అని ఉన్నారు. A2 చూసుకున్నట్లయితే మొహమ్మద్ గౌస్ సద్దాం అని ఉన్నారు. A3 తీసుకున్నట్లయితే అబ్దుల్ హమీద్. A4 తీసుకున్నట్లయితే మహమ్మద్ ఖుస్రు. అసలు వీళ్ళ దగ్గర నుంచి ఎంత అమౌంట్, ఫస్ట్ స్టార్టింగ్ లో 5 లక్షలు ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళగానే 5 లక్షలు నెంబర్ ట్రేస్ చేసుకొని దాని దగ్గరికి పోతే 5 లక్షలు దొరికింది. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత టోటల్ అమౌంట్ మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 77,39,000 వాళ్ళు రికవరీ చేసుకున్నారు. అదేవిధంగా మళ్ళీ 39,000 ఎక్స్ట్రా రికవరీ చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళకి హోండా యాక్టివా వెహికల్ ఉంది కదా, సో నెంబర్ ప్లేట్ తో సహా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ వెహికల్ ఒకటి, అదేవిధంగా 5 సెల్ ఫోన్లు అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. 5 సెల్ ఫోన్స్ తో పాటు వీళ్ళు ఎక్కడికైతే టికెట్ బుక్ చేసుకున్నారో లక్నోకి, యూపీలోని లక్నోకి టికెట్ బుక్ చేసుకున్నారు. సో ఆ టికెట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న 4 కాకుండా ఇంకా 5 వ్యక్తులు ఉన్నట్లయితే సమాచారం అందింది. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నాయి, సో ఇవంతా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ బృందం అయితే వెంటనే స్పందించి వితిన్ 24 hours లో మొత్తం క్లియర్ గా కేసుని ఛేదించే ప్రయత్నం చేశారు. సో దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా జరిగింది. ఆ ప్రెస్ మీట్ కి సంబంధించిన ఆ వివరాలు మొత్తం మీకు స్క్రీన్ మీద అందజేయడం జరుగుతుంది. ఆ రికవరీ చేసిన మనీ, వాళ్ళ ఫోన్స్, అదేవిధంగా వెహికల్, అవి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ముఖ్యంగా ఆ మనీ అది ఒరిజినల్ ఏనా ఫేకా, ఇంకా ఏమైనా ఉందా, దీనికి సంబంధించి ఇంకా ఏంటి అనే కేసు వివరాలు మొత్తం తీసుకోవడం జరుగుతుంది. సో కుకట్పల్లి పోలీసు వాళ్ళకి అయితే అభినందనలు తెలుసుకోవచ్చు. మనం ఇంత తొందరగా ఈ కేసును సాల్వ్ చేయడము, వెంటనే రియాక్ట్ అవ్వడము, సీసీ కెమెరాలు మొత్తం అన్ని చెక్ చేసుకొని ప్రాపర్ గా ఒక సినిమాటిక్ లెవెల్లో అయితే ఒక విక్టిమ్ని పట్టుకోవడం జరిగింది. ఎవరైతే రాబరీ చేశారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ రోజు ప్రెస్ మీట్ మేము ఒక కుకట్పల్లిలో జరిగిన కేసు గురించి పెట్టాము. దీనిలో మన లోకల్ పోలీస్, కుకట్పల్లి పోలీస్ స్టేషన్, మన ఏసీపీ బాలనగర్ నరేష్ గారి ఆధ్వర్యంలో అండ్ మన సిసిఎస్ టీమ్ కి సపోర్ట్ నుంచి మన సిసిఎస్ ఏసీపీ గారికి ఆధ్వర్యంలో మన వాళ్ళు చాలా మంచిగా ఒక కేసు పట్టుకున్నారు. ఈ కేసులో యాక్చువల్లీ ఇది అన్ని నిన్న జరిగింది. దీనిలో 2 పార్టీస్ మన విక్టిమ్ అందరి దగ్గర ఇది ప్రెస్ నోట్ ఉంది కదా, సో దీనిలో 2 విక్టిమ్ పార్టీ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఇది ఒక క్యాష్ తీసుకొచ్చి బయటికి వచ్చారు. అప్పుడు అక్యూజ్ పార్టీ వాళ్ళు మధ్యలో ఆల్రెడీ వాళ్ళకి అక్యూజ్ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా వాళ్ళు మధ్యలో కుకట్పల్లి ఏరియాలోనే వాళ్ళ మీద మిర్చి పౌడర్ పెట్టి వాళ్ళకి డిస్బ్యాలెన్స్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చూపించి వాళ్ళ నుంచి క్యాష్ తీసుకుపోయారు. సడన్ ఫార్చునేట్ గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి మన సిసిటిఎన్ఎస్ కానిస్టేబుల్ వైభవ్ ఆ రూట్ లో క్రాస్ చేసినప్పుడు అతని ఇది అన్ని చూశారు. చూసిన తర్వాత అతను మన ఎస్హెచ్ఓ గారు సుబ్బారావుకి చెప్పారు. అప్పుడు సుబ్బారావు ఇమీడియట్లీ సీన్ కి పోయారు. అప్పుడు ఆ టైంలో అక్కడి నుంచి ఫస్ట్ అక్యూజ్ కి తీసుకొచ్చారు. అన్ని చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదే మాట జరిగింది, వాళ్ళ నుంచి క్యాష్ పోయింది. మళ్ళీ ఆ సీన్ కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కూటీ దొరికింది. అక్కడ స్కూటీ నంబర్ ఏంటి, ఆ నంబర్ కి అడ్రస్ ఏంటి, అక్కడ ఆ అడ్రస్ కి పోతే వాళ్ళకి తెలిసింది స్కూటీ ఒక పర్సన్ మదర్ పేరు మీద ఉంది, సోహెల్, ఒక లేడీ పేరు మీద ఉంది. ఆ అడ్రస్ కి పోతే వాళ్ళకి తెలిసింది ఇది సోహెల్, ఒక అబ్బాయి ఉన్నారు, ఆమె కొడుకు, అతన్ని యూజ్ చేశారు. సోహెల్ కి నంబర్ ట్రేస్ చేస్తే మళ్ళీ అది ఎయిర్పోర్ట్ చూపించింది. అదే రాత్రిలో మన వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసి రాత్రి నైట్ రౌండ్ ఆఫీసర్ ఉన్నారు, అది అడిషనల్ డీసీపీ సార్ లింగంపల్లి, అతనితోటి కోఆర్డినేట్ చేసి ఎయిర్పోర్ట్ కి పోయి 3 పట్టుకున్నారు.
ముగ్గురు ఇది వాళ్ళు లక్నోకి ఫ్లైట్స్ బుక్ చేసి అక్కడికి పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ మన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి పట్టుకున్నారు. ఇది రాత్రిలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున వాళ్ళ నుంచి మనకు ఓన్లీ 5 lakh క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంటరోగేషన్ చేసి ఇంకా అక్యూజ్ గురించి వాళ్ళకి టీంలో ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి మనకు తెలిసింది. మళ్ళీ ఇది మన ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఇప్పటి వరకు టోటల్ గా 78 lakh వరకు మన దగ్గర కలెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తాము. థ్యాంక్ యూ. వన్ బై వన్ అదే ఇది ప్రెస్ నోట్ లో ఎలా మేము రాసాము. స్టార్టింగ్ లో మనకు ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు. బైక్ మీద ఇద్దరు ఉన్నారు, ఒక రైడర్ ఒక పిలియన్ రైడర్. ఈ పిలియన్ రైడర్ అప్పుడు మనకు విక్టిమ్ లాగా కనిపించారు. కానీ అక్యూజ్ పార్టీ ఎవరు వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేసి మిర్చి పౌడర్ పెట్టి క్యాష్ తీసుకుపోయారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా అదే పిలియన్ రైడర్ ఇచ్చారు. అందుకే స్టార్టింగ్ లో ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు అతనే మెయిన్ ప్లానింగ్ మాస్టర్. సెకండ్ క్వశ్చన్ అదే ఇప్పటి వరకు మేము 4 members కి పట్టుకున్నాము, ఇంకా 5 members ఉన్నారు పట్టుకోవడానికి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి వరకు మేము ఇప్పటి వరకు పోలేము. మన మెయిన్ బాధ్యత ఉంది, మనకు రాబరీ లాగా రిపోర్ట్ అయింది. ఇప్పుడు అన్ని బికాజ్ ఇది క్యాష్ మనకు దొరికింది. క్యాష్ కారణం ఇప్పుడు మేము వేరే డిపార్ట్మెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఐటీ డిపార్ట్మెంట్ కి ఈ ఫలానా ఈ పర్సన్స్ నుంచి మనకు ఇంత క్యాష్ దొరికింది. మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్స్ గురించి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా 1 crore ఉంది. అంటే స్టార్టింగ్ లో అదే వాళ్ళు చెప్పారు. టోటల్ మన దగ్గర ఎంత క్యాష్ ఉంది, సో దీని నుంచి మనకు ఎంత దొరికింది. రిమైనింగ్ అమౌంట్ గురించి అండ్ రిమైనింగ్ అక్యూజ్ గురించి కూడా ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ నడుస్తాం కంటిన్యూగా. తను ఒక ఏసీ షాప్ లో పని చేస్తాడు. అదే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళు ఎవరెవరు కింద ఎంప్లాయిడ్ ఉన్నారు, అమీర్ ఇది అమీర్ కి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వాళ్ళు ఒక ప్లేస్ కి పోయి తీసుకున్నారు. అండ్ దీనిలో అమౌంట్ గురించి ఖుస్రో అడ్వాన్స్ లోనే అక్యూజ్ పార్టీ చెప్పారు, ఇలాగా మేము ఈ టైంకి మన దగ్గర క్యాష్ ఉంటుంది తీసుకోవడానికి, అప్పుడు మీరు రండి మేము తీసుకోపోతాము. కరెక్ట్. మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇప్పటి వరకు ఏం మనకు తెలుస్తుంది, బికాస్ అన్ని క్యాష్ లో ఉంది. క్యాష్ అంత పెద్ద క్యాష్ ఉంటే మేబీ హవాలా ఉంటుంది, అందుకే మేము ఐటీ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాం. అదే వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, ఖుస్రో ఒమర్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఒమర్ కూడా ఒక డ్రైవర్ గా పని చేస్తాడు. కాన్వర్సేషన్స్ లో ఒమర్ చెప్పారు కి మేము డబ్బుల కోసం ఏమైనా పని ఉంటే నేను చేసేస్తాను. అప్పుడు ఖుస్రో అతనికి ఇన్ఫార్మ్ చేశారు ఇలాగా జరుగుతుంది. అంటే సారీ అర్థం కాలేదు. అదే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు చాలా మంది బైక్ మీద వెళ్తారు, ప్రతి మందికి మేము చెక్ చేయము, అందుకే ఇది కూడా రాత్రి జరిగింది మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే we were able to investigate. ఇవన్నీ ఒరిజినల్ కరెన్సీనా ఫేక్ కరెన్సీ ఏమైనా ఉన్నాయా మేడం? That's a good question. ఇది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. థాంక్యూ. హిస్టరీ వాళ్ళు ఇప్పటి వరకు మనకు మన దృష్టికి రాలేదు, కానీ మీద అబ్స్కాండింగ్ అక్యూజ్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకొచ్చినప్పుడు అది కూడా మేము చెక్ చేస్తాం. వాళ్ళు మళ్ళీ అదే డెలివర్ చేయడానికి వాళ్ళు తీసుకుపోతారు, ఇదే వేరే ప్లేస్. ఇది ఎంప్లాయర్ ఎవరు ఉన్నారు
ప్లేస్ గురించి వాళ్ళు జస్ట్ వాళ్ళు ఎంప్లాయర్ వాళ్ళు ఏసీ షాప్ లో పని చేస్తారు. సో ఆ ఏసీ షాప్ ఓనర్ ఏం చెప్పారు అదే ప్రకారంగా వాళ్ళు తీసుకున్నారు. పరారీలో ఉన్న వాళ్ళు ఎక్సైడ్ వెళ్ళారు, ఏమైనా ప్రైమరీ ఎవిడెన్స్ ఏంటి పరారీలో ఉన్న వాళ్ళు ఎక్స్పాండింగ్ వాడు కాదు, ఎక్సైడ్ జస్ట్ వాళ్ళది అడ్రస్ మనకు ఇప్పటి వరకు తెలుసు. బికాస్ ఇది రాత్రి మన వాళ్ళు ఇదే సీజర్ అన్నిలో ఇన్వాల్వ్ ఉన్నారు. 4 మెంబర్స్ కి మేము పట్టుకున్నాము, ఇంకా మెంబర్స్ కి జరుగుతుంది. ఇప్పుడు దొరికిన వాళ్ళు పాత క్రిమినల్ రికార్డ్స్ లేదు ఇప్పుడు వాళ్ళని అడిగారు. క్వశ్చన్